హలో అండి. కొబ్బరి బూరెలు ఇలా ఒకసారి చేసి చూడండి. భలే పొంగుతాయండి ఆయిల్‌లో వేసినప్పుడు. ఆయిల్ ఏమాత్రం పీల్చకుండా చాలా బావుంటాయి. ఎలాంటి హడావిడి లేకుండా హ్యాపీగా వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్‌లో ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని కేజీలైనా సరే. చాలా ఈజీ ప్రిపరేషన్. దీనికోసం బియ్యాన్ని వాష్ చేసి కనీసం 24 గంటల పాటు నానబెట్టుకుంటే బావుంటాయండి స్మూత్‌గా కొబ్బరి బూరెలు. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాష్ చేసి 24 గంటల పాటు నానబెట్టి మెత్తగా పిండి పట్టించాను. అలాగే కొబ్బరికాయలు 4 కొబ్బరికాయలు తీసుకొని మిక్సీ జార్‌లో బరగ్గా మిక్సీ పట్టాను. ఇక్కడ నేను 2 కేజీల బెల్లానికి కొబ్బరి బూరెలు చేస్తున్నానండి. ఫస్ట్ బెల్లాన్ని కొంచెం చితగ్గొట్టేసి నీళ్ళలో నానబెట్టి పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. అందుకని కలర్ఫుల్‌గా ఉందనమాట. పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే నీళ్ళల్లో మనం బెల్లం పాకం వేసినప్పుడు చేతికి రావాలండి. మరీ ముదురు పాకం పట్టామంటే కొంచెం గట్టిగా వస్తాయి. అలానే కొంచెం లేత పాకం పట్టామంటే గట్టిగా వస్తాయి. సో చూసుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పాకం వచ్చిన తర్వాత కొబ్బరి కూడా వేసి కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మన ఇష్టం అండి. ఒక 4 స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలాగా నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకోవాలి. పిండి ఒకవేళ బరకగా అనిపిస్తే మళ్ళీ జల్లెడ పట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే జల్లెడ పట్టాను. పిండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు చలిమిడి ప్రిపేర్ చేస్తారు. అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలాగ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి పిండి. మరీ ఎక్కువగా వేసినా సరే గట్టిగా అయిపోద్ది. ఒకవేళ జారుగా ఉందంటే కొంచెం పిండి కలుపుకోవచ్చు, కానీ గట్టిగా అయితే కష్టం అనమాట. అండ్ జారుగా ఉందంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం కూడా కష్టం అనమాట. సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం చేతితో పట్టుకుంటే ఉండలా అవ్వాలన్నమాట. అండ్ అలాగే ఈ చలిబడి ఆరిపోకుండా పైనుంచి కొంచెం ఆయిల్ వేసాను. చూడండి ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండొద్దు, అలానే మరీ జారుగా ఉండొద్దు. ఇప్పుడు దీన్ని ఆయిల్ కవర్ మీద మనకు నచ్చిన సైజులో ఇలాగా ప్రెస్ చేసుకొని వేడెక్కిన ఆయిలే వేసుకోవాలి. అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంట ఎక్కువగా ఉందంటే లోపల పిండి పిండిలాగా ఉండిపోద్ది అనమాట. సో చూసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్లో వేసిన వెంటనే కూడా ఎలా పొంగుతున్నాయో, అంటే పాకం కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఒకవేళ పాకం కనుక కరెక్ట్గా రాకపోతే ఆయిల్ వేసినప్పుడు పొంగవండి. సో ఇలాగా ఫ్రై చేసుకుంటే రెండు పక్కల కూడా లోపల వరకు కూడా పిండి ఉడికి బాగుంటాయండి. ఇలానే అన్నిటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయట తీసి ఈ విధంగానే అన్నిటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ అనమాట. ఎంత వంట రాని వాళ్ళైనా సరే హ్యాపీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేసిన ప్రతి ఒక్కటి కూడా చక్కగా పొంగి ఆయిల్ ఏమాత్రం పీల్చకుండా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. సో ఈ కొబ్బరి బూరెలు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.